డిఎస్సి అక్రమాలపై విచారణ జరపాలంటూ రెండవ రోజు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. డిఎస్సి అక్రమాలపై విచారణ చేపట్టాలంటూ ప్లకార్డ్స్ తో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు ఆందోళన చేపట్టారు. బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలు నిరసన చేశారు. బ్యారికేడ్లు పెట్టి ఎమ్మెల్సీలను అడ్డుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొనింది. పోలీసుల తీరుపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీల ఆందోళన కొనసాగుతుంది. రెండో రోజు కూడా నారా లోకేష్ రాజీనామా చేయాలి, డిఎస్సీలో అక్రమాలపై సిబిఐ విచారణ డిమాండ్ చేస్తూ ఉన్నారు. శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ అమర్శంద్ కూడా పాల్గొన్నారు. సార్, ఇవాళ ఎందుకు మళ్ళీ మొదటి నుంచి కూడా డిఎస్సీ మీద జరిగిన ఏదైతే లీకేజ్, స్పోర్ట్స్ కోటాల అవినీతి, ఏదైతే అమ్ముకున్నారో, పోస్టులు అమ్ముకున్నారో దాని మీద ఎంక్వైరీ చేయాలని మేము అడుగుతున్నాం, విచారణ అడుగుతున్నాం. దానికి సంబంధించి మంత్రులు వచ్చి పక్కన పెట్టి ఆయన పక్కన పెట్టి చేయాలి ఎంక్వైరీని అడిగాము. రాజధాని చేయమని డిమాండ్ చేశాము. నిన్న రోజున అడిగాము, వాళ్ళు అన్నారు అసెంబ్లీలో చేస్తారు. అసెంబ్లీలో కౌన్సిల్ ఎందుకు పరిపోతున్నారు? పేపర్లు చూస్తే మీ మీద వస్తున్నాం, రండి చర్చిద్దాం, రండి. లేదు గ్రూప్ 1 తీసుకొచ్చారు, సిబిఐ ఎంక్వైరీ దాని మీద అంటున్నారు. ఏంటి సిబిఐ ఎంక్వైరీ మాకేం పెద్దలేదు. అది మా డిమాండ్. ఇవన్నీ పోలీసులు, అసలు పోలీసు వ్యవస్థ చూస్తున్నాం రాష్ట్రంలో. అంటే లోకేష్ కూడా ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయకుండా ఇవాళ డ్రామాలు ఆడుకుంటాం. ఎన్ని పోస్టులు చేస్తాము, ఎన్ని పోస్టుల్ని జగన్మోహన్ నాయకత్వం దేశం చెప్తాను. నేను చెప్తాను, చెప్పండి. వచ్చి కౌన్సిల్లో చెప్తారు, కౌన్సిల్లో చెప్పనండి. ఇది అయిపోయిన తర్వాత మాట్లాడతాం, మాట్లాడతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు ఆందోళన కొనసాగిస్తూ ఉన్నారు. రెండో రోజు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా డిఎస్సీ పైన సిబిఐ విచారణ జరిపేంత వరకు, శాసన మండలిలో చర్చ జరిపేంత వరకు కూడా పోరాటం కొనసాగుతుందని చెప్తారు. నిన్న బీఎస్సీ సమావేశంలో కూడా ఈ అంశాన్ని లేవనెత్తినప్పుడు ప్రభుత్వం ముందుకు రాలేదు. సో ప్రభుత్వం ముందుకు రానప్పటికీ కూడా ఇవాళ ఖచ్చితంగా దీనిపైన చర్చకు పట్టుబడతామంటున్నారు. సో శాసన మండలి ప్రారంభమైన తర్వాత ఈ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు సభలో ఆందోళన చేయడానికి సిద్ధమవుతాం. నిన్న శాసనసభలో చర్చ జరిపినప్పుడు శాసన మండలిలో ఎందుకు చర్చకు ముందుకు రావడం లేదని శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ముఖ్యంగా డిఎస్సీపై జరిగినటువంటి అక్రమాలకు సంబంధించి, డిఎస్సీలో చోటు చేసుకున్నటువంటి స్పోర్ట్స్ కోటా అవకతవకలు కానీ వీటన్నిటికీ సంబంధించి మంత్రి నారా లోకేష్ చెప్పినటువంటి సమాధానం
విధానంలోనే డిఎస్సీలో అక్రమాలు జరిగాయని అంగీకరించినట్టు అయిందని ఎమ్మెల్సీలు అంతా కూడా చెప్తా ఉన్నారు. సో ఖచ్చితంగా దీనిపైన చర్చకు పట్టుబడతామని చెప్తూ ఉన్నారు. సో ఈ రోజు కూడా శాసన మండలిలో డిఎస్సీ అంశం పైన చాలా తీవ్రంగా పోరాడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. నిన్న బీఎస్సీలో దీన్ని ప్రస్తావించి ఇవాళ చర్చ జరపాలని కోరినప్పటికీ కూడా బీఎస్సీలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాలేదు. సో అయినప్పటికీ కూడా ఈ రోజు ఖచ్చితంగా శాసన మండలిలో మీ ఆందోళన చేస్తాం, దీనిపైన చర్చ జరిగేంత వరకు కూడా పోరాడుతూ ఉంటామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు చెప్పారు. వీడియో వెంకట్తో సతీష్, సాక్షి టీవీ, అసెంబ్లీ. రైట్. ఇకపోతే ఏపీ శాసన మండలిలో వరుసగా వైఎస్ఆర్సీపీ ఇవాళ కూడా వాయిదా తీర్మానం ఇచ్చింది. డిఎస్సి 2025లో స్పోర్ట్స్ కోటా నిబంధనల మార్పు, ఆ నిర్వహణలో జరిగిన అవకతవకలపై సభలో చర్చించాలని ఎమ్మెల్సీలు మొండితోక అరుణ్ కుమార్, కుంభార్ రవిబాబు, వరదు కళ్యాణి వాయిదా తీర్మానం ఇచ్చారు. ఇక డిఎస్సి అక్రమాలపై చర్చించేందుకు తమ పోరాటం ఆగదంటున్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు. మండలి సమావేశం జరిగినన్ని రోజులు కూడా వాయిదా తీర్మానం ఇస్తూనే ఉంటామంటున్నారు. అవకతవకలు జరగకపోతే డిఎస్సిపై చర్చించేందుకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు. విద్యార్థులు నష్టపోయినారు, నిరుద్యోగులు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు. వాళ్ళకి న్యాయం జరగాల. పప్పు బెల్లాల లెక్క పోస్టులు అమ్ముకోవడం తప్పు అని చెప్పేసి చెప్పాను. మేము అడిగింది కూడా ఏమి, ఎంక్వైరీ చేయండి అని, సిబిఐ ఎంక్వైరీలో నిజానిజాలు తెలిస్తే అయిపోతుంది కదా. ఎందుకు మీరు భయపడతా ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారు ఆశ్చర్యకరంగా నిన్న అసెంబ్లీలో ఏం మాట్లాడతారండి? విలువలు అనేటివి ఉండవా? పబ్జీ ఆడతారు, ఏమవి? ఏ రకంగా మీరు విలువలకు తీసేసి అంత దిగజారి ఎందుకు ఆ ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు? మీకు విపరీతమైన భయం ఏర్పడిందా? ఎక్కడ ఇది సీరియస్ అయితే ఎక్కడ దొరికిపోతామని చెప్పేసి జీవోలు మార్చారు మీరు. మళ్ళీ మీకు కావాల్సిన వాళ్ళని ఎంట్రీ చేసుకొని మళ్ళీ జీవోలు తీసేశారు. 26 రోజుల్లోనే మీరు 447 జీవోలు క్రియేట్ చేయడము మళ్ళీ క్లోజ్ చేయడం జరిగింది. ఇవన్నీ అవినీతికి తార్కాణాలు కదా, మళ్ళీ మీరు మాట్లాడుతూ ఉన్నారు. మా పోరాటం ఏదైతే మా రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విధానం మేము ఖచ్చితంగా అమలు చేస్తాం. మేము ఏదైతే అడుగుతా ఉన్నామో సిబిఐ ఎంక్వైరీ జరగాలి, నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారు రాజీనామా చేయాలి. ఎందుకంటే అప్పుడే నిబద్ధతతో మనకు సిబిఐ ఎంక్వైరీ జరగడానికి ఆస్కారం ఉంది. అంటే వీరు చేసినటువంటి ఆరోపణలు నిజంగా ఎంతసేపు నా గ్రూప్ అని మీద వాళ్ళు డైవర్ట్ చేసి తీసుకురావాలని చూస్తూ ఉన్నారు. ఈరోజు మీదైతే మేము మండలిలో మళ్ళీ ఖచ్చితంగా డిఎస్సి మీద వాళ్ళు విచారణ చేయాలి, తర్వాత మాకు అవకాశం ఇవ్వాలి అనేటువంటిది మేము సంపూర్ణంగా అడుగుతూ ఉన్నాం. వారికి నిజంగా ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే దీని మీద వారు డిబేట్కు వాళ్ళు రెడీ కావాలి. కానీ వాళ్ళు 20వ తేదీ ఇస్తామని చెప్తా అంటే దాటవేసేటువంటి ప్రోగ్రాం వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఈరోజు జీవో నెంబర్ 4 తీసుకొచ్చి 47 తీసుకొచ్చి అంటే నోటిఫికేషన్ ముందు ఈ జీవోలను తెచ్చి మార్చడం అనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే. అంటే హారిజాంటల్ వర్టికల్ అనేటువంటిది ఇవి కూడా అసలు బిఫోర్ రిజల్ట్స్ రాకముందు ఇవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి పరిస్థితి ఏంటంటే వీళ్ళు అవినీతి చేశారు, తర్వాత ఈ సీట్లు అమ్మారు, స్పోర్ట్ కోటా అనేటువంటిది. వాటి మీద మేమైతే ఖచ్చితంగా మండలిలో పోరాడి ప్రజలకు న్యాయం జరిగే విధంగా, నిరుద్యోగ న్యాయం జరిగే విధంగా మేము పోరాడుతూ ఈ సందర్భంగా తెలియజేస్తాం. నేషనల్ ప్లేయర్కి ఏమో ఇవ్వలేదు, ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అతనికి ఏమో తీసేశారు. అభ్యర్థి కనిపిస్తుంది. కానీ ఈరోజు జనాలు ఏదో మసిపూసి మారేడుకాయలు చేయాలనే విషయంలో ఈరోజు తప్పించుకు తిరగడానికి మీరు ఎందుకు రారండి? నిన్నంతా మేము అడిగింది డిఎస్పీ డిస్కషన్, అది వచ్చి మేము వేరే చేస్తాం, ఆ రోజు జరిగిన వారిని చేస్తామని తప్పించుకోకపోతే ఎందుకంటే భయపడుతున్నారు? మీరు రేరుగా సిబిఐ దీనికి ఇస్తే సరిపోద్ది కదా. లడ్డు మీద మాట్లాడు, కొండ మీద అది పందుకో ఇదికో అదికో అన్నారు. ఏం లేదని సిబిఐ ప్రూవ్ చేస్తాం. అట్లా ఉంటుంది. మేము కోరేది ఒకటే, ప్రజలకు న్యాయం జరగాలి. అంటే ఈరోజు కొంతమంది దగాపడ్డారు. అంటే మీ ఇష్టం వచ్చినట్టు అంటే సింధుకి ఏంటంటే కంపేర్, సింధు షీజ్ డిఫరెంట్. అలాంటి అంటే ప్రతి ఏది ప్యాకెట్ ఆడిన వాళ్ళు కూడా సింధుతో కంపేర్ చేస్తారు. మేము అనేది ఇక్కడ ఏంటంటే కొంతమందికి మీ అవకతవకలు జరిగాయి, అసలు అవసరం లేని మీ సొంత బ్యాచ్కి ఇచ్చుకున్నారు మీరు అని మేము చెప్తున్నాం. తప్పకుండా జరిగింది, లేని ముందుకు రారు మీరు. కాబట్టి మీకు వచ్చి మీరు నిరూపించిన ఆవశ్యకత మీకు ఉంది. నిన్న చెప్పినట్టుగా నారావారి స్కామ్లో ఇది ఒక మరో స్కామ్.
నారా లోకేష్ ఒక అసమర్థుడని, ఎందుకు పనికిరాని వాడని, చేసేవన్నీ స్కామ్లని ప్రజలకు తెలిసింది. అది శాసన మండలి సాక్షిగా మేము సాక్ష్యాలతో ఎక్కడ వీళ్ళు బయట పెడతారని ఒక ఉద్దేశంతోనే మేము ఇచ్చే వాయిదా తీర్మానాన్ని ఆమోదించకుండా ఈ వెన్నుపోటు ప్రభుత్వం చేస్తుంది. కానీ ఈరోజు కానీ రేపైనా సరే శాసన మండలి జరిగినంత వరకు ఈ వాయిదా తీర్మానం మేము మండలిలో రిక్వెస్ట్ చేస్తాము. ఈ డిఎస్సి 2025 స్కామ్ గురించి ఖచ్చితంగా మేము మాట్లాడేంత వరకు ఈ సభను నడవకుండా చేస్తాము. ఖచ్చితంగా ఈ స్కామ్ గురించి మాకు అవకాశం ఇవ్వాలా, ఇచ్చి మేము ఈ అసమర్థుడైన ఈ కూటమి ప్రభుత్వం సంబంధించిన నాయకుల స్కామ్ను బయటపడ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.